సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, దక్షిణ జోన్ డీసీపీ ఖారకిరణ్ తో పాటు పోలీస్ అధికారులతో కలిసి చార్మినార్ ను సందర్శించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తులు 2026కు స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న లీడర్ అని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ యోజన 3.0 పథకం కింద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంత్రి స్వామి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిందని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో న్యూ ఇయర్ రోజు విషాదం చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు రెడ్డిపేట గ్రామానికి చెందిన గోపు నరేష్ గా పోలీసులు గుర్తించారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణకు ముందుకు రావాలని హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిఖిత్ అనే వ్యక్తి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడంతో క్యాన్సర్ సహా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సమిష్టి కృషితో ముందుకు సాగాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ కొరకు రూపొందించిన చట్టాన్ని ఆమోదించినందుకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ సయ్యద్ సాదిక్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలో స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.